Good morning, children. How are you all? I hope all of you doing well and stay home, stay safe. Okay, so మన లాస్ట్ క్లాస్ లో 9th చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో మీకు ఆల్రెడీ తెలుసు 8, 9, 10 కూడా ఒకటే చాప్టర్స్ అని కదా. మరి ఇక్కడ 10th చాప్టర్ వచ్చేసి మనకి ఏముంటుంది చూడండి. ఇక్కడ హౌ మచ్ డూ దీస్ బాటిల్స్ హోల్డ్, మరి ఈ బాటిల్ లో ఎంత పడుతుంది, ఎంత పరిమాణంలో ఏమైనా పడతాయి సామర్థ్యాన్ని, అంటే వాటర్ కావచ్చు ఏమైనా కావచ్చు. సో మరి ఈ బాటిల్లో ఎంత పడుతుంది మనకు అని చెప్పేసి మనకు టాపిక్ ఇస్తున్నాడు. మరి ఇక్కడ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మనకు లీటర్స్ మిల్లీటర్స్. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా ఒక మిల్క్ షాప్ కి వెళ్ళి మనకు మిల్క్ కావాలి, ఏమని అడుగుతాం వెళ్ళి? సో లీటరు లేకపోతే హాఫ్ లీటరు పావు లీటర్ అడుగుతాం, అంటే లీటర్స్ లో అడుగుతూ ఉంటాం మనం కదా, వాల్యూమ్ అంటాం దాన్ని. సో లీటర్స్ లో అడుగుతూ ఉంటాం. మరి ఇక్కడ వీటికి మెజర్స్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ లీటర్ అండ్ మిల్లీ లీటర్, లీటర్ అండ్ మిల్లీ లీటర్, ఇవి మెజర్స్ అన్నమాట. ఓకేనా. మరి ఇక్కడ ఒక లీటర్ అంటే చూడండి, సో 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ మిల్లీ లీటర్స్ అంటే 1000, సేమ్ 1000 మిల్లీ లీటర్స్. దీని ఏమో చెప్పుకోవచ్చు మనము. సో 1L is equal to 1000 ml అంటే ముద్దుగా పేర్చుకుంటాం. మిల్లీలీటర్స్ ml అంటాము, లీటర్స్ ఏమో L అని పెంచుకుంటాం. అంటే 1 లీటర్ is equal to 1000 milliliters. So 1 లీటర్ is equal to 1000 milliliters. బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ లీటర్ కి మిల్లీ లీటర్ కి కాంబినేషన్ ఏంటి, రిలేషన్ ఏంటి మనకంటే 1000. అవుతుందా? సో లీటర్ కి అండ్ మిల్లీ లీటర్ కి రిలేషన్ ఎంత మనకంటే 1000. 1 లీటర్ ఇస్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో 1 లీటర్ ఇస్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్స్. సరేనా. మరి మన టెక్స్ట్ బుక్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందన్నమాట. మనం మామూలుగా ఇంట్లో గ్లాసెస్ వాడుతుంటాం కదా. సో ఒక గ్లాసెస్ మనం మామూలుగా ఇంట్లో గ్లాస్ వాడుతూ ఉంటాం, వాటర్ తాగడానికో దేనికో గానీ ఒక గ్లాస్ ను వాడుతూ ఉంటాం కదా. సో ఇట్లా గ్లాస్ ను వాడుతూ ఉంటాం మనం మామూలుగా. మరి ఈ గ్లాస్ వచ్చేసి పెద్ద గ్లాస్ ఉంది కదా మనకి, ఇంతది మామూలుగా ఇంత సైజ్ లో ఉంటుంది గ్లాస్. మరి ఆ గ్లాస్ వచ్చేసి 250 ml ఉంటుంది. ఒక గ్లాస్ వచ్చేసి మనకు 250 ml ఉంటుంది, అంటే 250 మిల్లీ లీటర్లు ఉంటుంది మనకు. మరి ఒక లీటర్ కావాలి మనకు. ఇప్పుడు లీటర్ బాటిల్ తీసుకుందాం మనం ఇట్లా. ఓకేనా. సో నేను ఒక లీటర్ బాటిల్ తీసుకున్నాను నేను. మరి ఈ లీటర్ బాటిల్ నిండాలంటే ఇలాంటి గ్లాసెస్ దీంట్లో ఎన్ని పోయాలి? మనకు తెలుసు లీటర్ అంటే ఎంత. సో 1 లీటర్ ఇస్ ఈక్వల్ టు 10 ml, మనకు 1000 ml. అంటే ఈ బాటిల్ మొత్తం ఎంత ఉంది ఇప్పుడు మనకు? 1000 ml కావాలి కదా. మరి నేను గ్లాస్ తీసుకున్నాను నా దగ్గర. సో లీటర్ బాటిల్ ఏదో గ్లాస్ ఉంది నాకు రూమ్ లో, ఆ గ్లాస్ తో నేను ఆ బాటిల్ నింపుకోవాలి. మరి ఈ గ్లాస్ వచ్చేసి 250 ml ఉంది నాకు కదా. ఈ గ్లాస్ వచ్చేసి 250 ml ఉంది. మరి ఇలాంటి గ్లాస్ ఎన్నైతే నాకు ఆ బాటిల్ నిండుతుంది మనకు ఆల్రెడీ తెలుసు 1000, 250. మరి 1000 లో 250 ఎన్ని ఉంటాయి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 250 ఇంటూ డాష్ ఇస్ ఈక్వల్ టు 1000. గుర్తుందా మీకు? 8th చాప్టర్ లో చెప్పినాం, చాలా సార్ ఇంపార్టెంట్, బాగా నేర్చుకోండి కూడా చెప్పినా కదా. సో అంటే నాకు ఎన్ని 250 ml అయితే ఈ బాటిల్ నిండుతుంది చెప్పండి. రైట్, 250 ml పోసాను నేను ఫస్ట్, నాకు ఇక్కడికి వచ్చినాయి 250 ml పోసి ఇక్కడికి వచ్చినాయి. అంటే ఇదికి 250, మళ్ళీ ఇంకో పోసాను మళ్ళీ నేను, ఇదికి వచ్చాయి. సో ఇంకో 250, అంత 500. ఇంకా నాకు 500 ml కావాలి. మరి ఇక్కడ కూడా పోసాను, ఇక్కడ పోస్తే ఇక్కడికి అయింది. ఇక్కడ 250 ml, ఇక్కడ 250 ml కదా. సరిపోలేదు కదా. అంటే నాకు నిండింది, 1 లీటర్ అయిపోయింది. అంటే ఒక లీటర్ వాటర్ బాటిల్ నింపడానికి ఒక గ్లాస్, అంటే ఈ గ్లాస్ ఎన్ని పట్టింది మనకి ఇక్కడ అంటే 4 గ్లాసెస్ పట్టింది. 4 గ్లాసెస్ పట్టింది. అంటే గుర్తుపెట్టుకోండి, 1 లీటర్ వాటర్ బాటిల్ నింపాలంటే సో మనకు 4 గ్లాసెస్ పడతాయి నీళ్ళు బాటిల్లో. పెద్ద గ్లాస్ ఎన్ని పడతాయి? బిగ్ గ్లాసెస్ మనకు 4 పడతాయి అనమాట. అంటే 1000 లో 250 ఎన్ని ఉంటాయంట? 4 ఉంటాయని అర్థం అని కూడా. ఓకేనా. సో మరి ఇప్పుడు చెప్పండి మనకు. సో 1 లీటర్ బాటిల్ కదా. మరి 1 లీటర్ బాటిల్ నింపాలంటే 1 లీటర్ బాటిల్ నింపాలంటే మనకి ఎన్ని గ్లాసెస్ వాటర్ కావాలి? 4 గ్లాసెస్ వాటర్ కావాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 4 గ్లాసెస్ వాటర్ కావాలి.
1 లీటర్ వాటర్ బాటిల్ నింపాలంటే మనకు 4 గ్లాసెస్ వాటర్ కావాలి, 4 గ్లాసెస్ కావాలి. ఓకేనా. ఈ గ్లాస్ పరిమాణం ఎంత ఉంటుందంటే 250 ml ఉంటుంది. ఓకేనా, 250 ml ఉంటుంది ఒక గ్లాస్ అన్నమాట. సో ఒక గ్లాస్ 250 కాబట్టి 4 గ్లాసెస్ అయితే మనకు 1 లీటర్ అయిపోతుంది. ఓకేనా. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మీ టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 91 తీసుకుంటే ఒక బాక్స్ ఇచ్చారు అందులో. ఓకేనా, పైన ఒక పిక్చర్ ఇచ్చేసాడు. ఆ పిక్చర్ లో కప్ ఉంది, పాట్ ఉంది, బౌల్ ఉంది, ప్యాకెట్ ఉంది, బాటిల్ ఉంది, టానిక్ బాటిల్ ఉంది అండ్ టీ కప్ ఉంది. మరి అందులో మోర్ దెన్ ఏ లీటర్, లెస్ దెన్ ఏ లీటర్ రాయండి అన్నాడు. చూడండి బాక్స్ లో మీకు మోర్ దెన్ ఏ లీటర్ అంటే లీటర్ కన్నా ఎక్కువ. మోర్ దెన్ ఏ లీటర్ అంటే అర్థం ఏంటి? లీటర్ కన్నా ఎక్కువ. అండ్ లెస్ దెన్ ఏ లీటర్, లీటర్ కన్నా తక్కువ. మోర్ అంటే ఎక్కువ, లెస్ అంటే తక్కువ. సో మోర్ దెన్ ఏ లీటర్, లీటర్ కన్నా ఎక్కువ. లెస్ దెన్ ఏ లీటర్, లీటర్ కన్నా తక్కువ. మరి ఇక్కడ మోర్ దెన్ ఏ లీటర్ ఏమవుతుంది? బకెట్ వస్తుంది, పాట్ వస్తుంది అండ్ వాటర్ బాటిల్ కూడా వస్తుంది. మరి లెస్ దెన్ ఏ లీటర్ ఏమొస్తుంది చూడండి. లెస్ దెన్ అంటే లీటర్ కన్నా తక్కువ పట్టేటువంటివి కప్, సాసర్, టీ కప్, చిన్న బౌల్ అండ్ టానిక్ అండ్ టీ కప్. ఇవి లెస్ దెన్ ఏ లీటర్, లీటర్ కన్నా తక్కువ పడుతుంది. ఓకేనా. సో అవి రాసేసుకోండి మీరు నోట్స్ లో, టెక్స్ట్ బుక్ లో రాసేయండి. దాని తర్వాత ఎస్టిమేట్ చూడండి పేజ్ నెంబర్ 92 లో ఎస్టిమేట్ హౌ మెనీ లీటర్స్ ఆల్ దీస్ కంటైనర్స్ కెన్ హోల్డ్. మరి పేజ్ నెంబర్ 92 లో ఇక్కడ ఇచ్చాడు, పైన మెజర్స్ ఇచ్చాడు, కింద వాటి యొక్క నేమ్స్ ఇచ్చాడు కదా, నేమ్స్ కాదు మనకు పిక్చర్స్ ఇచ్చాడు. సో మీరు ఇంతకుముందు 9th చాప్టర్ లో వెయిట్ మ్యాచింగ్ చేశాడు, గుర్తుందా? సో టైగర్, లయన్ మోర్ దెన్ 1000 kg. సో మ్యాచింగ్ చేస్తారు కదా, సో అలాంటిదే ఇది కూడా సేమ్. ఓకేనా. మరి ఇక్కడ చూడండి ఫస్ట్ బాటిల్ ఇచ్చాడు, సో లీటర్. ఓకేనా, ఇక్కడ ఏం రాసుకోండి మనం అంటే 1 లీటర్. దాని తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బాటిల్ వచ్చేసి లెస్ దెన్ ఏ లీటర్, లెస్ దెన్ ఏ హాఫ్ లీటర్, మనకు హాఫ్ లీటర్ కంటే తక్కువ ఉంటుంది. నెక్స్ట్ బకెట్ వచ్చేసి 20 లీటర్స్, బాగా గుర్తుపెట్టుకోండి. బకెట్ వచ్చేసి 20 లీటర్స్ అండ్ ట్యాంక్ వచ్చేసి 1000 లీటర్స్ కదా, పెద్ద ట్యాంక్ నీళ్ళు ఎక్కువ పడతాయి కదా, 1000 లీటర్స్. మరి సెలైన్ బాటిల్ చూడండి, మరి సెలైన్ బాటిల్ ఎంత ఉంటుంది? హాఫ్ లీటర్, హాఫ్ ఏ లీటర్, లీటర్ లో సగం ఉంటుంది సెలైన్ బాటిల్. సెలైన్ బాటిల్ ఎంత ఉందమ్మా? హాఫ్ లీటర్ ఉంటుంది. ఓకేనా. సో అవి కూడా మీరు చేసేయండి. ఓకేనా. మరి కింద ఒక ప్రాబ్లం ఉంది చూడండి అమ్మా. డాలీ యూజెస్ ఏ బకెట్ ఆఫ్ వాటర్ ఫర్ హ్యావింగ్ బాత్, షీ డ్రింక్స్. అంటే మనకు ఆల్రెడీ బకెట్ ఆఫ్ వాటర్, ఒక బకెట్ అంటే ఎంతనో మనకు పైన ఉంది కదా. సో అవన్నీ కూడా మీరు మ్యాచింగ్ చేసుకుని ఒక ప్రాబ్లం చేయాలి. ఓకేనా. సో ఆమె యూజ్ చేస్తుంది బాత్ కోసం వచ్చేసి మనకు మామూలుగానే ఇక్కడ ఏమంటున్నాడు? డాలీ యూజ్ ఏ బకెట్ ఆఫ్ వాటర్ ఫర్ హ్యావింగ్ బాత్ అంటే బాత్, స్నానం చేయడానికి డాలీ ఒక బకెట్ నీళ్ళు వాడుతుందంట. ఓకేనా. ఫర్ బాత్ బాగా పెట్టుకోండి. ఇది పేజ్ నెంబర్ 92 లో ఉంటుంది చూడండి క్వశ్చన్ ఇది. ఓకేనా. సో పేజ్ నెంబర్ 92 లో ఉంటుంది. ఏమంట? ఫర్ బాత్, ఫర్ బాత్ ఎంత? సో 1 బకెట్, సో 1 బకెట్ ఆఫ్ వాటర్ ఫర్ బాత్. తర్వాత షీ డ్రింక్స్ అబౌట్ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండ్ 8 డ్రింక్ తాగడానికి. సో డ్రింక్స్ వచ్చేసి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్. డ్రింక్స్ వచ్చేసి మనకు 8 గ్లాస్ అంటే డైలీ తాగడానికి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తుంది. అండ్ యూజ్ 3 buckets ఆఫ్ వాటర్ ఫర్ అదర్ పర్పస్ ఇన్ ఏ డే. అండ్ అదర్ పర్పస్ ఇంకా మిగతా బట్టలు వాష్ చేయడానికో, తర్వాత యుటెన్సిల్స్ క్లీన్ చేయడానికో ఇట్లా. సో అదర్ పర్పస్ వచ్చేసి మనకి ఎంత? 3 buckets ఆఫ్ వాటర్. సో అదర్ పర్పస్ ఏమో 3 buckets ఆఫ్ వాటర్ యూజ్ చేస్తుందంట. సో హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ డస్ డాలీ నీడ్ ఫర్? మరి ఆమెకు ఒక రోజుకి ఎంత లీటర్ కావాలి, ఎన్ని లీటర్ల నీళ్లు కావాలి అంటున్నాడు. పర్ డేకి ఎన్ని లీటర్ల నీరు కావాలి అంటున్నాడు. మీకు ఆల్రెడీ తెలుసు, మీకు ఆల్రెడీ పైన రాసుకున్నాను. ఓకే, 1 బకెట్ అంటే ఎన్ని లీటర్స్ ఇచ్చినాడు పైన మనకు? పిక్చర్స్ చూసుకోవాలి. ఇక్కడ బకెట్ అంటే 20 లీటర్స్ అని రాసుకున్నాం కదా ఇక్కడ. సో 1 బకెట్ అంటే 20 లీటర్స్ కదా. వెరీ గుడ్, 20 లీటర్స్. తర్వాత 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్. మరి ఆల్రెడీ చెప్పుకున్నాము, ఒక 4 గ్లాసెస్ అయితే 1 లీటర్ అవుతుంది కదా. 1 లీటర్ ఎన్ని గ్లాసెస్ వాటర్ కావాలన్నాం మనం? 4 గ్లాసెస్. మరి ఇక్కడ 8 గ్లాసెస్ అయితే 2 లీటర్స్. 2 లీటర్స్. నెక్స్ట్ 3 buckets ఆఫ్ వాటర్. మనకు ఆల్రెడీ తెలుసు 1 బకెట్ అంటే 20 లీటర్స్.
కదా. మనకు ఆల్రెడీ పైన పిక్చర్ ఇచ్చాడు కదా ఎస్టిమేట్ దాంట్లో. సో 1 బకెట్ అంటే 20 లీటర్స్. మరి ఇక్కడ 3 బకెట్స్ అంటే ఎంత అవుతుంది? 20 + 20 + 20 60. సో 60 లీటర్స్. 60 లీటర్స్. మరి ఒక రోజుకి ఆమె ఎన్ని లీటర్లు వాడుతుందంటే చూడండి 82 లీటర్స్ యూజ్ చేస్తుంది. 82 లీటర్స్ వాటర్ మనకు డైలీ యూజ్ చేస్తూ ఉంది అనమాట. ఓకేనా. సో అది అలా చేయాలి. ఓకేనా. సరే, మరి మీకు ఇక్కడ అలాగే పేజ్ నెంబర్ 94 లో చూడండి అన్న ఒకసారి. పేజ్ నెంబర్ 94 లో మీకు డూ దిస్ లో ఏమంటున్నాడు చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థింగ్స్ డు యూ టేక్ ఏ మిల్లీ లీటర్స్ అండ్ విచ్ ఇన్ ద లీటర్స్. మరి ఐటమ్స్ ఇచ్చాడు అండ్ మిల్లీ లీటర్స్ లీటర్స్ లో, అంటే నువ్వు తీసుకునే ఐటమ్ మిల్లీ లీటర్స్ లో తీసుకుంటావా లేదా లీటర్స్ లో తీసుకుంటావా. మరి ఇక్కడ ఐటమ్ మిల్క్ ఇచ్చాడు. సో మిల్క్ ఏమడుగుతావు? వెళ్ళి లీటర్స్ లోనే అడుగుతావు. సో లీటర్స్ అని రాసుకోండి. కోకోనట్ ఆయిల్ సో మామూలుగా మిల్లీ లీటర్స్ లో అడుగుతుంటాము. అండ్ కూల్ డ్రింక్ కూడా లీటర్స్ లో అడుగుతాం. కూల్ డ్రింక్స్. షాంపూ మిల్లీ లీటర్ లో ఉంటుంది. షాంపూ అది చిన్నగా ఉంటుంది కదా, మిల్లీ లీటర్ లో ఉంటుంది. అండ్ మెడిసిన్ సిరప్ కూడా మిల్లీ లీటర్స్ లో ఉంటుంది. అంటే మిల్క్ లీటర్, కోకోనట్ ఆయిల్ మిల్లీ లీటర్, కూల్ డ్రింక్ లీటర్, షాంపూ మిల్లీ లీటర్, మెడిసిన్ సిరప్ మిల్లీ లీటర్. ఓకేనా. సో ఇది. దాని తర్వాత వచ్చేసి మనకు ఆల్రెడీ మీకు 94 లో ఒక టాపిక్ ఆల్రెడీ మీకు మనకు 9th చాప్టర్ లోనే అయిపోయింది టాపిక్ అనేది. ఓకేనా. సో 9th చాప్టర్ లో కేజీస్ యూజ్ చేస్తున్నావు. ఇక్కడ జస్ట్ మెజర్ చేంజ్ చేసి మిల్లీ లీటర్స్ లీటర్స్ లో రాస్తాం. ఓకేనా. ఇక్కడ లీటర్ ఏమంటే చూడండి 250 ml ప్లస్ 250 ml మీకు ఆల్రెడీ గుర్తొస్తుంది. ఇంకా 9th చాప్టర్ లో అయిపోయింది కదా, గుర్తొస్తుంది. ప్లస్ డాష్ ఇస్ ఈక్వల్ టు 1 లీటర్. మీకు ఆల్రెడీ 9th చాప్టర్ నుంచి చెప్పేశాను. ఏంటి 250 ml ప్లస్ డాష్ ఇస్ ఈక్వల్ టు 1 లీటర్. మరి లీటర్ కి మిల్లీ లీటర్ కి రిలేషన్ ఎంత? 1000 కదా. అంటే 1 లీటర్ అంటే ఎన్ని ml మనకు? 1000 ml. సో 1 లీటర్ అంటే మనకు 1000 ml కదా, 1000 మిల్లీ లీటర్స్. మరి 1000 మిల్లీ అప్పుడు 250 + 250 ml ఎంత అవుతుంది? 500 మిల్లీ లీటర్స్ అవుతుంది. మరి 1000 మిల్లీ లీటర్స్ కావాలంటే ఇంకా ఎన్ని ml కలపాలి? 500. ఇక్కడ 500 అయింది. సో ఇక్కడ కూడా 500 ml వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి 250 + 250 500, 500 + 500 1000 ml సరిపోయింది కదా. సో అట్లా మీకు ఆల్రెడీ ఇది 9th లెసన్ లో మీకు చెప్పాను 9th చాప్టర్ లో. ఓకేనా. సేమ్ అక్కడ గ్రామ్స్ ఉంటాయి, ఇక్కడ మిల్లీ లీటర్స్ ఉంటాయి. అంతే. రిలేషన్ సేమ్ 1000, జస్ట్ మెజర్స్ చేంజ్ అంతే. ఓకేనా. అలాగే మీకు పేజ్ నెంబర్ 95 లో కూడా డూ దిస్ లో ఫస్ట్ వన్ చూడండి. హౌ మెనీ ఆఫ్ దీస్ విల్ బి నీడెడ్ టు మేక్ ఏ లీటర్. మరి ఇక్కడ ఒక మిల్క్ ప్యాకెట్ ఇస్తున్నాడు. ఇది మిల్క్. ఇక్కడ 250 ml అన్నాడు. అండ్ ఒక టానిక్ సిరప్ తీసుకున్నాడు. ఇట్లా ఒక టానిక్ సిరప్ తీసుకొని ఇది 100 ml అని చెప్తున్నాడు. ఓకేనా. దాని తర్వాత ఒక ఏదో ఆయిల్ బాక్స్ తీసుకున్నాడు. ఇట్లా ఇది ఆయిల్ తీసుకున్నాడు. ఇట్లా ఆయిల్ బాక్స్ తీసుకొని ఇది 200 ml అంటున్నాడు. 200 ml. అండ్ ఇంకో షాంపూ బాక్స్ తీసుకున్నాడు పెద్దది. ఇట్లా షాంపూ బాక్స్ 500 ml అంటున్నాడు. అంటే ఇది కూడా మీకు 9th చాప్టర్ లోనే అయిపోయింది కదా. మరి ఇక్కడ ఏం చేయాలంట, నీకు ఇవన్నీ కూడా లీటర్ కావాలి. ఓకేనా. ఇవన్నీ నీకు ఓ షాప్ పోయినా ఇవన్నీ షాప్ లో దొరుకుతున్నాయి. నీకు లీటర్ కావాలి, కానీ ఆ షాప్ లో లీటర్ బాక్స్ లేనే లేవు. నువ్వు పాల కోసం వెళ్ళినావు, పాలేమో ఒక ప్యాకెట్ 250 ml అంట. అప్పుడు నువ్వు ఎన్ని ప్యాకెట్స్ తీసుకుంటావు లీటర్ కావాలంటే? సో మీకు ఆల్రెడీ తెలుసు 250 ఎన్ని ఉంటాయి 1000 లో? 4. 250 ml ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. 100 ml ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి 1000 లో. అండ్ 200 ml ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. అండ్ 500 ml ఉంటాయి? 2 ఉంటాయి. అయిపోయింది. ఎందుకే చెప్పాను మీకు ఆల్రెడీ 8th చాప్టర్ చెప్పాను బాగా నేర్చుకోండి అని. అంతే కదా. ఒక లీటర్ అంటే 1000 ml కదా. మరి 250 ml ఎన్ని అయితే 1000 అవుతుంది? 4 అయితే. 100 ml 10 అయితే 1000 మిల్లీ లీటర్స్ అవుతుంది. 200 ml 5 అయితే 1000 ml అవుతుంది. అండ్ 500 ml 2 అయితే 1000 ml అవుతుంది. ఓకేనా. సో ఇది టాపిక్ ఉంది. ఓకేనా. ఇవాళ మీకు
9th చాప్టర్ లోనే అయిపోయాయి మీకు ఆల్రెడీ. 8th చాప్టర్ కూడా చెప్పేసాను మీకు ఆల్రెడీ. ఓకేనా. తర్వాత ఆ 95 లో యాక్టివిటీ చూడండి, సేమ్ బాటిల్స్ అన్నమాట. ఓకేనా. ఇదేమో హాఫ్ లీటర్ బాటిల్. ఓకేనా. అంటే 1 లీటర్ బాటిల్ 1 లీటర్ కావాలి అంటే మీకు ఇంకా ఎంత కావాలి అడుగుతున్నారు ఇట్లా. సో ఇది మీరు చేసేయండి ఓన్గా. ఓకేనా. సేమ్ ఇప్పుడు చెప్పినట్లే. ఓకే. మరి ఇక్కడ అలాగే ఇంకో బిట్ ఉంది చూడండి మీకు ఇక్కడ. ఏంటి ఇక్కడ చూడండి, ఇవి మీరు చేయాలి ఇప్పుడు. పేజ్ నెంబర్ 96 లో ట్రై దిస్లో ఉంటుంది చూడండి అమ్మా. ట్రై దిస్ లో పేజ్ నెంబర్ 96 లో ట్రై దిస్ లో ఫస్ట్ బిట్ ఉంటుంది చూడండి. డాష్ ప్లస్ 750 ml is equal to 1000 ml అంటున్నాడు. లేదా దీన్నే 1 లీటర్ అని కూడా ఇస్తున్నాడు. డాష్ ప్లస్ 750 ml is equal to 1000 ml లేదా 1 లీటర్ అంటున్నాడు. మీకు ఆల్రెడీ తెలిసి స్టేషనరీ లెక్కలు. ఓకేనా. ఇంకో క్వశ్చన్ చూద్దాం ఒకసారి. డాష్ ఇంటూ 500 ml is equal to 1 లీటర్. మీరు ఇక్కడ చూడండి, ఇదేమో ప్లస్లు, ఇదేమో మల్టిప్లికేషన్. జాగ్రత్త. ఇదేమో ప్లస్, ఇదేమో మల్టిప్లికేషన్. ఇక్కడ మళ్ళీ 500 పెట్టారు, పోతారు చూడండి. 500 పెడితే పోతారు. ఇక్కడ ఏంది ఇంటూ అంటున్నాడు. మరి 500 ఇంటూ డాష్ ఇస్ ఈక్వల్ టు 1000 అని అర్థం. అది మీకు ఆల్రెడీ తెలుసు. 500,000 రావాలంటే 500 ఎన్ని ఉంటాయి తెలిసేది మీకు ఆల్రెడీ. సో మరి డాష్ ప్లస్ 750 ml ఇస్ ఈక్వల్ టు 1000 ml అంటున్నాడు కదా. మరి చెప్పండి. సో 1000 ml కావాలంటే 750కి ఎంత యాడ్ చేస్తే వస్తుంది? ఇంకా 250 ml. 250 ml యాడ్ చేస్తే 1000 ml అవుతుంది. సో 250 ml ప్లస్ 750 ml is equal to 1000 ml. తర్వాత డాష్ ఇంటూ 500 ml is equal to 1 లీటర్. మరి మల్టిప్లికేషన్ కదా ఇది. మరి 500 ఇంటూ డాష్ is equal to 1000. మీకు ఆల్రెడీ చెప్పి రాపించాం కదా. 500 ఇంటూ డాష్ is equal to 1000. సో ఆల్రెడీ చెప్పినాం. 250 ఇంటూ 4 is equal to 1000. 200 ఇంటూ 5 is equal to 1000. 500 ఇంటూ 2 is equal to 1000 అండి. సో మరి 500 ఉంటాయి, 2 ఉంటాయి 500 ml. అదొక 1000 కావాలంటే 500 ml అని కావాలా, 2 కావాలి. ఓకేనా. సో మీకు ఇది ఈరోజు క్లాస్ అన్నమాట. ఓకేనా. సో అందరికి అర్థమైంది కదమ్మా. థ్యాంక్ యూ.